అన్న ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాడు. ఓట్లు అడిగేటప్పుడు మీ నాయకుడు అందరికీ చెప్పుండాల్సింది, నేను అధికారం ఇస్తేనే అండగా ఉంటాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 18 సీట్లు రావాలా? వచ్చినాయా? పప్పుల కోసం 3.5 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం 12.5 కోట్లు, రుచికొండ ప్యాలెస్ కోసం 100 కోట్లు, ఆఖరికి పెన్నుల కోసం 10 కోట్లే. ఒక్కో పెన్ను ధర 10 రూపాయలు వేసుకున్నా, రోజుకు 10 పెన్నులు వాడాలనుకున్నా రోజుకు అయ్యే ఖర్చు 100 రూపాయలు, అదే నెలకు అయ్యే ఖర్చు 3,000, అదే సంవత్సరానికి అయ్యే ఖర్చు 36,000, అదే 5 ఏళ్ళకి అయ్యే ఖర్చు 2 లక్షలు మాత్రమే. కానీ మీరు చూపించిన లెక్కల్లో 10 కోట్లు రాశారు. ఇలా ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మెక్కేసిన మీకు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి ప్రజాధనాన్ని మళ్ళీ మెక్కే అవకాశం ఇవ్వాలా? ప్రజా గొంతుకై అసెంబ్లీకి వచ్చి పోరాడలేని వాడికి ఆ 11 సీట్లు కూడా ఎందుకు? పులివెందల్లో కూడా ఓట్లు ఎందుకు?